ఏమైంది నీకు? ఎందుకని మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు? నన్ను తప్పుగా ఊహించుకున్నారు. మీరు నాకు పునర్జన్మనిచ్చారు. నా ప్రాణం తీసుకునే హక్కు ఇక నాకు లేదు. నాకు ఈ చిరుగాలి, మంచు, పువ్వులు ఇవన్నీ చాలా ఇష్టం. ప్రకృతి వరాలైన వాటిని చూస్తుంటే నేను చదివిన కొన్ని కవితలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు కూడా ఓ కవిత జ్ఞాపకొస్తుంది. నీ చూపుతో చిగురించే మధుమాసవై మనసు నీ మాటతో రవళించే ఎలకో ఇలై వయస్సు. ఇది మీకలా? ఇది నేను రాసిన కవిత. అవునా? అయ్యో, నేను మీ ఫ్యాన్ని. మీరు రాసిన కవితలన్నీ చదివాను. ఇంకా చెప్పాలంటే బట్టి పట్టేశాను. కవితల్ని ఆరాధించటం, కవితల్ని ఆస్వాదించటం అవన్నీ ఒకప్పుడు. ఆ అద్భుతమైన రోజుల్ని నేను మర్చిపోలేకపోతున్నాను. ఏ లత, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి సుబ్రహ్మణ్య? మైనర్ మావయ్యకి ఇందుమతికి ఇలా ఇలా అట. ఇలా ఇలా అంటే? ఇలా ఇలా అంటే అలా అలా అన్నమాట. ఇలా ఇలా అంటే లవ్ కదా. ఏంటి మీరిద్దరు ఇలా ఇలా అంటున్నారు? నీకు రాజా మావయ్యకి ఇలా ఇలా కదా. ఓ, నాకు రాజాకి ఇలా ఇలానా? అవును. అయితే ఊళ్ళో అందరికి ప్రియాకి రాజాకి ఇలా ఇలా అని చెప్తారా? ప్రియాకి రాజాకి ఇలా ఇలా అట. నీకు ఇష్టం తెలుసా? మన ప్రియాకి రాజాకి ఇలా ఇలా అట. ఇలా ఇలా అంటే అది అలాగలాగే. ఏమైందిరా మీకు? అర్థం కాలా? నువ్వు రాజా, తను ప్రియా, మీ ఇద్దరికి ఇలా 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 అని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఏం బామర్ది, ఈ విషయం నాకు చెప్పనే లేదే. చెప్తాను, ఇలా రావు సరే. చెప్పు 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 చెప్పు.